ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బాలు కొరకు ప్రార్థన చేయండి. పెనుకుమారుడు సన్నిధికి వచ్చి చక్కని త్రోవలో నడిచేటట్టుగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వరలక్ష్మీకి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా, అలాగే తన కుమార్తె గర్భాన్ని దేవుడు తెరిచినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి. అలాగే మరి మన వాక్యంలోనికి వెళ్దాము. వాక్యాన్ని ధ్యానించుకుందాం. కిందట వారం ఏ వాక్యం ధ్యానించుకుందాం గుర్తుందండి మీకు? కిందట వారం ఏ వాక్యం ధ్యానించాం? ఏదేమో తోటలో ఇంకా ప్రయాసం ఏదైనా దాంట్లో ఆదాము అవ్వ కొరకు ప్రయాస కొరకు మాట్లాడుకున్నాం కదా. ప్రయాస ఎలా వచ్చింది? ప్రయాస అనేది ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అని మనం గత వారంలో తెలుసుకుంటూ వచ్చాము. ప్రయాస అనేది దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు, మానవుడు ఎలా తెచ్చుకున్నాడు ఆ ప్రయాసని. అందుకు ముందు ప్రయాస అనేది లేదు, అయితే మానవుడు ఆ ప్రయాసని ఎలా తెచ్చుకున్నాడు అనేది మనం గత వారం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మహాకృప చూపిస్తూ వచ్చారు. అలాగే మిగిలినది కూడా మరి ఈ వారాన్ని మనం కొనసాగిద్దాము. కీర్తన గ్రంథము అందరము వాక్యం శ్రద్ధగా విందాము. కీర్తన గ్రంథము 127వ కీర్తన 127వ కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం. కట్టించని ఎడల దాని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. తాను కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు దాని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయినా తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తాను ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నైనదిగో మరి మీరు నాతో మాట్లాడటానికి నీ కృప మాకు దయచేయండి స్వామి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి స్వామి. మీరు మాతో మాట్లాడండి స్వామి, సూటిగా స్పష్టంగా మాట్లాడండి అయ్యా. నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడుతున్నారని గ్రహింపులో స్పృహలో మేము ఉండి తండ్రి, మా హృదయాన్ని నీకు ఇచ్చటిలో కృప చూపించండి స్వామి. అయ్యా, నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటు మరుగుపరచుకోండి ప్రభా. కొలతలేని ఆత్మతో మీరు నింపి నడిపించండి స్వామి నాయన. అలాగే తండ్రి నేను వచ్చిన నీ బిడ్డలు మీ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రభా. ఈ ప్రాంతాన్ని అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో మరి నేను వాక్యము ప్రభా అయ్యా ధారాళముగా నేను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ చదవబడిన వాక్యాన్ని మీరు ఎత్తుపట్టుకు నడిపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యంలో నుండి ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఇక దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించకపోతే గనక దాన్ని కట్టువారు ప్రయాస అంటండి వ్యర్థమే అంట. అంటే ఎంత ప్రయాసతో అయినా ఎంత కష్టంతో అయినా మనం అన్ని సమకూర్చుకుని ఇల్లులు కట్టినా దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత మంచి సిమెంట్ వేసినా కదండి, ఎలాంటి సిమెంటు, మంచి సిమెంట్లు యాడ్లు వస్తాయి కదండి, ఆ మంచి సిమెంట్లు వేసిన లేదా మంచి ఇనుము సంపాదించుకున్న మంచి ఇసుకతోనూ మంచి ఇటుకలతో ఇల్లు కట్టినా ఎలాంటి మంచి నైపుణ్యత కలిగిన మేస్త్రితో కట్టించినా కానీ ఎలాంటి పని చేసినా కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల తాను కట్టువారు ప్రయాస వ్యర్థమే. అంటే దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనం ఎంత ప్రయత్నించినా ఎలాంటి సమకూర్చుకున్నా ఏం చేసుకున్నా యెహోవా దయ లేకపోతే గనక ఏది చేసినా ఏమవుతుందంటండి వ్యర్థం అయిపోతుందంట. ఏది చేసినా వ్యర్థం అవుతుంది. అందుకే ఆయన దయ ఉండాలి, ఆయన కృప ఉండాలి. అందుకే మనం పడే ప్రయాసం అంతయు కూడా ఏమవుతుందంట వ్యర్థం అవుతుంది. అయితే
దేవుని కృప ఉంటే, దేవుని కృపా కనికరము మన మీద ఉంటే, మనము ప్రయాస పడకపోయినా దేవుడు మహోన్నతమైన కృపలో మనల్ని ఏం చేస్తారంటండి, నిలుపుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దాని యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఒక పట్టణాన్ని కాపాడాలన్నా, ఒక ఇల్లును కాపాడాలి, ఒక ప్రాంతాన్ని కాపాడాలి, కావలి వారు ఉంటే గనక, కావలి వారు అంటే రాత్రంతా మేలుకుని ఉంటే గనక ప్రయోజనం ఉంటుందా? యెహోవా కాపాడకపోతే రాత్రంతా మేలుకుని ఉండటం వల్ల ఏముండదంటండి, ప్రయోజనం ఉండదంట. రాత్రంతా మేలుకుని ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే యెహోవా కాపాడితే, ఆ పట్టణాన్ని కాపాడితే, మేలుకొని ఉండకపోయినా దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన ప్రయాస వ్యర్థము. ఏంటండి? మన ప్రయాస వ్యర్థము, మన కష్టము వ్యర్థము. ఎవరి ప్రయాస ఎవరి కృప ఉండాలంటండి? దేవుని కృపా కనికరం ఉండాలి. ఆ రోజు మొదటిగా ప్రారంభమైన ప్రయాస, ఏదైనా వనంలో ప్రారంభమైన ప్రయాస ఎలాగ నడుస్తుందంటే, ఈ లోకము అంతము వరకు కూడా ఈ ప్రయాస నడుస్తూనే ఉంటుంది. ప్రతి మానవాడికి ప్రయాస తగులుతూనే ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, కావలి వారు మేలుకునుండుట వ్యర్థమే అంటున్నాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునిండుట, కష్టార్జితమైన ఆహారము తినుకుండిండుట వ్యర్థమే. అంటే మనం ఎంత కష్టపడినా, రాత్రులు పగలు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించుకున్నా, దేవుని కృప లేకపోతే కనుక ఆ ఆహారం తినట కూడా ఏమవుతుందంటే అండి, వ్యర్థమే అవుతుందంట. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సౌకర్యాలు అన్నీ ఉంటాయి, ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ దేవుని కనికరం లేని వారికి ఆహారం తినడానికి ఎంత మాత్రం ఏముండదండి, కృప ఉండదు. ఆ కృప ఉండదు, తినడానికి అవకాశం ఉండదు, తినడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది. అయితే దాన్ని మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత కష్టపడినా, యెహోవా కృప ఉంటే కనుక మనం ఏమీ లేకపోయినా తృప్తిగా ఏం చేయగలమండి, జీవించగలం, తృప్తిగా ప్రతిదీ కూడా తినగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాగా మన ప్రయాస అంతయు కూడా ఏమవుతుందంటండి, మన ప్రయాస అంతయు కూడా వ్యర్థమవుతుందంట. ఈ ప్రయాసలో వ్యర్థమై, ఈ ప్రయాసలో ఒక ఆయన మనతో ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో మన ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన మనం ఆ రీతిగా సేవించాలి, ఆ రీతిగా మనం ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, అయితే ఈ భూమి మీద ప్రతి ప్రయాస వ్యర్థమే కదా, మనం పడుతున్న ప్రయాస అంతయు కూడా వ్యర్థమే కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మనం ఎంతో ప్రయాసపడుతూనే ప్రతి దానిని మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, ఎన్నో రీతిలుగా మనం జీవిస్తున్నాము, ప్రతిదీ వ్యర్థమే. అయితే ఒకటి వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం చూడండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ ఉన్నతంగా సెలవిస్తుందండి, ఈ లోకంలో ప్రతిదీ పడే ప్రయాస అంతా వ్యర్థమేనంట. ఏంటండి? ఈ లోకంలో పడే ప్రయాస అంతా వ్యర్థమేనంట. తెల్లారు లేస్తే ఎంత ప్రయాస కదా, తెల్లారు లేస్తే ఎంత ప్రయాస. రాత్రికాల సమయంలో ఒక తల్లితో మాట్లాడుతా తల్లి అంటుంది, తెల్లారకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అమ్మా అని అంటుంది. ఏంటండి? తెల్లారకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అంటే, తెల్లారితే ఏమవుతుంది, బాకీలోళ్ళు వచ్చేస్తారు కదా. ఎవరు వస్తారు? మనం ఇవ్వాల్సిన వాళ్ళు వస్తారు, బాకీలోళ్ళు వస్తారు. ఆవిడ బాధ అలాంటిది, తెల్లారకుండా ఉంటే బాగుండనేమో అని అనిపిస్తుంది. అవును, మనం ఎంత ప్రయాసపడినా దేవుడు ఈ లోకంలో ప్రతిదీ ప్రయాసే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతిదీ ప్రయాసతో ఉంది, ఏదైనా ప్రయాస
అంతేనండి. మనం ఒక వివాహం చేస్తాం ఇళ్లలో, ఆ ఈ వివాహానికి ఎంత ప్రయాస జరుగుతుంది. అయితే వివాహం జరిగేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, కానీ ఎంత ప్రయాస, ముందు వెనుక ఎంత ప్రయాస. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత ఆ జంటకి ఎంత ప్రయాస అండి. ఇంక మొదలవుతుంది కదా, ఎంత ప్రయాస మొదలవుతుంది. చాలా కష్టాలు మొదలవుతాయి, నూతనమైన కష్టాలు కదా. ఏం కష్టాలండి? కొత్త కష్టాలన్నీ మొదలవుతాయి. అంటే ఈ లోకంలో ఏది సంతోషం లేదు. ఈ లోకంలో ఏది గొప్ప అరుదైన, ఏది కూడా సంతోషమైనది లేదు. అయితే ప్రతిదీ కూడా సంతోషంలో కూడా ఎంతో ప్రయాస ఉంది. ఎందరో ప్రయాసపడాలి. అయితే ప్రయాస లేనిది ఒకటి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అదే అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని. ఏంటండి ఇది? అబ్బా, దేవునికి మహిమ కలుగునుగా. మీ ప్రయాస దేని యందు వ్యర్థము కాదంట? దేని యందు వ్యర్థము కాదంట? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదంట. ఏం కాదంటండి? ప్రభువునందు వ్యర్థము కాదంట. గ్రహించారా ఈ మాట? గ్రహించారా? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. కాగా ప్రియ సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన సంఘానికి సెలవిస్తున్నాడు, కాగా ప్రియ సహోదరులారా, మీరు పడుతున్న ప్రయాసలన్నీ వ్యర్థమే. మీరు ఈ లోకంలో జీవిస్తున్న ప్రయాస అంతా వ్యర్థమే. కానీ ప్రభువునందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే అంటున్నాడు అక్కడ అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏది కాదని? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. సహజముగా సంఘంలో ఏ పరిచర్య అయినా మనకు అప్పగించినప్పుడు జీవితాంతము దాన్ని ఏం చేయాలండి? దాన్ని కొనసాగించాలి. నమ్మకంగా కొనసాగించాలి. నమ్మకంగా ఆ పరిచర్యను మనం చేయాలి జీవితాంతం. ఎందుకంటే వ్యర్థము కాని ప్రయాస ఇది. ఏంటండి? వ్యర్థము కాని ప్రయాస. నువ్వు లోకంలో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అక్కరకు రాదది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీ ప్రయాస ఈ భూమి మీద నీ కుటుంబం బ్రతకచ్చేమో, నీ కుటుంబం జీవింపబడవచ్చేమో, కానీ నీ ప్రయాస ప్రభువునందు నీ ప్రయాస ఉంటే గనక నీకు ఎంత క్షేమమో తెలుసా? నీకు క్షేమము నీ రానున్న తరతరాల వాళ్ళకు కూడా ఏమవుతుందంటండి? క్షేమాన్ని దేవుడిస్తాడు. అయితే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని దేవుని వాక్యము స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతుంది. ఏనాడైనా ప్రభువునందు మనం ప్రయాసపడ్డామండి? ఏనాడైనా ప్రభువునందు మనం ప్రయాసపడ్డామా? ఎందుకు పడలేదండి? రక్షింపబడిన నాటి నుండి నేను మందిరానికి రావడం ఎంత ప్రయాసతో వస్తున్నానో తెలుసా అని అంటామా? ఎంత ప్రయాసతో నేను ప్రభు సన్నిధికి వస్తున్నానో మీకు తెలుసా? అసలు ఎంత కష్టపడి మేము ప్రభు సన్నిధికి వస్తున్నామో తెలుసా అని మనం అనుకుంటాం, మన హృదయంతో చెప్పుకుంటాం. మందిరానికి రావటం వల్ల ప్రభువుకి ఏం ప్రయోజనం కాదు. మందిరానికి రావడం వల్ల ఎవరికి? నేను వస్తే నాకే అది. ఎందుకంటే దేవుని కృప పొందుకోవడానికి నేను మందిరానికి వస్తున్నాను. ఆయన చేసిన మేలుని ఆయనకి కృతజ్ఞతగా చెప్పడానికి నేను మందిరానికి వస్తున్నాను. ఇది ప్రభువుకి లాభం కాదు, మరొకరికి లాభం కాదు. ఎవరికి క్షేమము? నేను ఆరాధనకి రావటం, నేను మందిరానికి రావటం ఎవరికి క్షేమం అండి? నాకే క్షేమము. ఆ క్షేమంలో ఎంత ఉందో, ప్రభు ఇచ్చే కృపలో ఎంత ఉందో. ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన దయ చూపుతాడు, దయపాలిస్తాడు, ఆయన ఎన్నెన్నో మేలులు చేస్తాడు, వారమంతా అవసరతలు తీరుస్తాడు, కృపాక్షేమములు మన వెంట పంపిస్తాడు. ఎన్ని మేలులు, ఎన్ని దీవులండి. ఈ ఆరాధనకు రావటం ప్రయాస కాదు. ఇది మన కొరకే మనము వస్తున్నాం, ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం మన కొరకే. ఆరాధనకు రావటం మనకు ప్రయాస కాదు. అయితే మనం అనుకుంటుంది ఏంటంటే ఆరాధనకు వెళ్ళటమే గొప్ప, ఆరాధనకి వెళ్ళటమే గొప్ప పనిగా, గొప్ప దేవునికి మనం ఏదో చేస్తున్నామని మనం ఫీల్ అవుతూ మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి. దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభువునందు ప్రయాసపడాలంటే ప్రభువునందు.
ఏం ప్రయాసపడాలంటే మనకి ఇచ్చిన పనిలో, మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగే వారంగా ఉండాలి. అనేకమైన నూతన ఆత్మలు నడిపించే వారంగా. ప్రభువునందు ప్రయాస అంటే ఆయన పనిలో ఏముంటుందంటే నూతన ఆత్మలు నడిపించడమే. మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలంట. అసలు మనం రావడమే కష్టమైపోతూ ఉంటుంది కదండి. మనం రావడమే, మనం అన్నీ తెమల్చుకుని రావడమే కష్టమైపోతుంది. ఇంక పక్క వారికి చెప్పి ఏమి నడిపిస్తాము? మనకు తెలిసిన వారికి చెప్పి ఏమి నడిపిస్తాము? కష్టంలో ఉన్న వారికి దేవుని వాక్యం చెప్పి, అమ్మా నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే నీ కష్టము తీరుతుంది, నువ్వు ఎంతో సమాధానము దొరుకుతుంది, నీకెంతో దేవుడు మహోన్నతమైన కృపను అనుగ్రహిస్తాడని చెప్పి నడిపించే మనకి ఆ మనసు ఎక్కడుంది? అలా ఎలా నడిపించగలుగుతాము? అంటే ప్రభువునందు ప్రయాస ఏం కాదంతండి, వ్యర్థము కాదు. ఒకవేళ ఇలాంటి ప్రయాస పడితే కనుక నీకు ఎంత మేలు చూపిస్తాడో తెలుసండి, ఎంత కృప చూపిస్తాడో తెలుసండి. ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు ఉన్నతమైన కృప ఉంటుంది, ఉన్నతమైన స్థానం ఉంటుంది. అందుకే అంటున్నాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారున్నాయి. అంటే దీంట్లో ఎలా ఉండాలంట? దైవ సన్నిధిలో ఎలా ఉండాలంటండి? స్థిరులుగా ఉండాలంట, కదలని వారుగా ఉండాలంట. అసంచలమైన మనసు కలిగిన వారుగా మనము నడవకూడదు, ఉండకూడదు. మనకు అప్పగించిన ఏదైనా అప్పగిస్తారనుకోండి, ఏదైనా పరిచర్య చేయమని ఇస్తాం అనుకోండి, ఒక సంవత్సరం అంతా నమ్మకంగా చేస్తాం. రెండో సంవత్సరంలో ఆ నమ్మకాన్ని, దేవుని యందు నమ్మకాన్ని పోగొట్టుకుంటాం. సరిగ్గా చేయలేము ఆ పని, సరిగ్గా చేయలేం, తప్పిపోతాం. దేవుడు ఎంత బాధపడతాడండి. నీకు అన్నా నమ్మకంగా చేసే వ్యక్తులను వదిలేసి నీకు అప్పగించానే ఏమనుకుంటాడని దేవుడు ఏమంటాడు? ఈ పని వాళ్ళకి అప్పగిస్తే ఎంత నమ్మకంగా జీవితాంతం చేస్తున్నావు, వాళ్ళందరినీ వదిలేసి నీకు అప్పగించానే, ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టము, అందుకే నీకు అప్పగించాను. నీకు అప్పగించిన పని నువ్వు చేయట్లేదు, అది చాలా భారంగా అనుకుంటాం. లోపల ఎంతో అన్ని పనులు బాగా చేస్తాం, ఎంత కష్టమైనా చేసేస్తాం, ఎంత నష్టమైనా చేసేస్తాం. కానీ దేవుని పని దగ్గరికి వచ్చేవాడికి అది చాలా భారంగా ఉంటుంది, చూడటానికి భారంగా ఉంటుంది. కానీ నువ్వు ఎంత కృప పొందుకుంటావో తెలుసా? అసలు ఎంత కృప పొందుకుంటావో తెలుసా? చేతులారా మన కృపను ఏం చేసుకుంటున్నామండి? మనం పాడు చేసుకుంటున్నాం. చేతులారా దేవుని ఇచ్చే కృపను పాడు చేసుకుంటున్నాం. దేవుని నీకు ఇలాగా చెయ్యి అని చెప్పిన పనిని మనం అలా చేయకుండా చేతులారా పాడు చేసుకుని నష్టంలోనికి వెళ్తున్నాం, కష్టాలలోనికి వెళ్తున్నాం. దేవుడు అప్పగించిన పనిని ఏం చేయాలంటండి? జీవితాంతం నమ్మకం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదండి, స్థిరులైన కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమై ఉండమంటున్నాడండి? ఏమై ఉండమంటున్నాడు? ఎప్పటికీ ఆసక్తులై, ఎప్పటికీ ఆసక్తులై ఉండు. మన ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసా? మన ఆసక్తి ఎలా ఉంటుంది? వాక్యం విన్నప్పుడు, మన మనసు బాగున్నప్పుడు, మనకు అన్నీ కుదిరినప్పుడు ఏం కలుగుతుందండి? ఆసక్తి కలుగుతుంది కదండి. మనకు బాగోలేదనుకోండి, మన పరిస్థితులు బాగాలేదనుకోండి, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనలో ఏమవుతుందండి? ఆసక్తి ఏమవుతుంది? ఆసక్తి తగ్గుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పటికీ ఎలా ఉండమంటున్నాడండి? ఎప్పటికీ స్థిరులుగా ఆసక్తి గలవారుగా ఉండాలంట. దేని ఎందు? ప్రభు కార్యాభివృద్ధి ఏంది? ఎలా ఉండాలంటండి? ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండాలంట, స్థిరులై ఉండాలంట. ఆ పనిని కొనసాగిస్తుండగా ఎవరో ఒకళ్ళు వచ్చి వారిలో అపవాదు దూరి, నువ్వే చెయ్యాలా? ఏమంటారు? నువ్వే చెయ్యాలా? నీకెందుకు ఇంత భారము? అందరుండగా నీకెందుకు ఆ భారము? అంటే అందరుండగా దేవుడు నీకెందుకు అప్పగించాడు? నీకేదో కృప ఇవ్వడానికి, నిన్నేదో హెచ్చించడానికి ఇచ్చాడు. ఇప్పుడు అపవాదు వచ్చి అంటాడు, నువ్వే ఎందుకు చేయాలి, నువ్వే ఎందుకు కష్టపడాలి? అపవాది చెప్తూ ఉంటాడు. ఇది ఒకసారి చేసావనుకో జీవితాంతం ఏం చేయాలి? చేస్తూనే ఉండాలి.
ఏదో ఒక రకంగా అపవాది ఆ మనసుని ఏం చేస్తాడండి, తొలగిస్తాడు. ఆ పని మీద మనసు లేకుండా చేస్తాడు, కష్టపడనివ్వకుండా చేస్తాడు, ఆ పనికి లొంగకుండా చేస్తాడు. బయటంతే ప్రతి పనిని నువ్వు ఎంత కష్టమైనా చేస్తావు, నీకు ఎంత నష్టమైనా చేస్తావు, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వేదో హెచ్చింపబడటానికి ఎవరికి ఇష్టం ఉండదు, అపవాదికి ఇష్టం ఉండదు. నీకు పరదేశంలో ఉన్నతమైన స్థానము పొందుకోవడానికి అతనికి ఇష్టం ఉండదు. అందుకే నీ మనసుని ఏం చేస్తూ ఉంటాడండి, పాడు చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా నీ మనసులోనికి వెళుతూ ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా నీ మనసుతో అపవాది మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బలమైన మాటలను బలహీనం చేసి పక్కన పెట్టిస్తాడు. ఆడు బలంగా పని చేస్తూ ఉంటాడు. నేను పని చేయనవుడు, నీ వల్ల దేవుని పని సాగుతుంటే చేయనవుడు. ఆటంకము, నిర్లక్ష్యము, అశ్రద్ధ, అనాలోచన ఇవన్నీ కలిగిస్తూ ఉంటాడు హృదయంలో. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొరింథీ రాసిన సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు చాలా ప్రయాసపడుతూ వస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, కానీ ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యర్థము కాదు. కానీ ఈ ప్రయాస యందు నువ్వు ఎలా ఉండాలంట, స్థిరులను కదలని వారుగా ప్రభువునందు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండిని. ఎప్పుడేం ఉండాలంట, ఎప్పటికీ ఆసక్తులై. ప్రభు కార్యాలయందు ఏమై ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇలా చేద్దాము అంటే అలా చేయడానికి ఆసక్తి, నీలో ఆసక్తి ఉండాలి, పురుగొల్పించే మనసు ఉండాలి. ఇలా చేద్దాం, ప్రభు కార్యాభివృద్ధి ఎదరికి తీసుకువెళ్ళాలి. నీకు సమయమే లేదు నీ సొంత పనులు చేసుకోవడానికి, నీ సొంత పనులకే నీ జీవితం అంతా సరిపోతుంది. దాన్నే ఎంత ఇదిగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ప్రభు కార్యాభివృద్ధిలో ఏమి లేదండి, ఆసక్తి లేదు. వారు చూసుకుంటారులే, వారు చేస్తారులే, వాళ్ళు పెట్టినప్పుడు వెళ్దాంలే, వాళ్ళు చేసినప్పుడు చూద్దాంలే. ఎంత నిర్లక్ష్యత నడుస్తుంది. కానీ కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పడుతున్న ప్రయాస అంతా ఈ లోకంలో ప్రతిదీ ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, కానీ ప్రభువు గురించి ఒక్క కష్టమైనా మీరు పడుతున్నారా, ప్రయాసపడుతున్నారా అని కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిస్తున్నాడు. ప్రభువునందు ప్రయాస ఏం కాదంటండి, వ్యర్థము కాదంట. ప్రభువునందు పడుతున్న ప్రయాస, నువ్వెంత ప్రయాసపడితే అంత మేలు. కొంచెం ప్రయాసపడితే కొంచెమే, ఎక్కువ ప్రయాసపడితే అంత ఎక్కువ కదండి. ఒక అరెకరం పొలం ఉంది, అరెకరం పొలంలో ఎన్ని విత్తనాలు పడితే అంత విత్తనాలు జల్లుతారు కదా. ఎంత పంట వస్తుంది, ఎన్ని రావాలంటే ఒక 25 బస్తాలు రావాలంటే 25, 30 బస్తాలు రావాలి. ఒక ఎకరం పొలంలో వేస్తే విత్తనం ఎంత వస్తుందండి, 60 వస్తుంది, 70 వస్తుంది. ఎకరన్నరకి అలా పెరుగుతూ ఉంటుందా లేదా? అలాగే ప్రభువునందు ప్రయాస కూడా ఏమవుతుంది ఉంటుందండి, నువ్వు ఎంత ప్రయాస పడితే అంత నీకు దేవుని కృప వెదజల్లుతుంది, అంత దేవుని కృప పొందుకుంటాం. ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన ఆశీర్వచనాల్లోనికి మనం వెళ్ళాలంటే ప్రభువునందు ప్రయాస పడాలంటండి. ఆ ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఎప్పుడైతే ఆ పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి నేనున్నానని ఎంత చేయూతనిస్తూ ఉంటారో, నేనున్నానని భరోసా ఇస్తూ ఉంటారో, వారు వర్ధిల్లటమే కాదు, వారి కుటుంబము, వారి వంశావళి అంతా కూడా ఏమవుతుందంటండి, వర్ధిల్లుతూ ఉంటుందంట. ముందు ఏముండాలండి, వారిలో త్యాగపూరితమైన మనస్సు ఉండాలి. ఏముండాలి, త్యాగపూరితమైన మనస్సు ఉండాలి. నేనున్నా, చేస్తాను. నువ్వు చేస్తే నువ్వు ఎంత దీవించబడతావో తెలుసా అండి, ఎంత దీవించబడతావు, నీకు ఎంత మేలో తెలుసా. ఈ లోకంలో అన్ని కొదవైన నీకు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉంటే గనక ఏ కొదవ ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును. మాట మీకు అర్థమైందా? ఈ లోకంలో అన్ని కొదవగా ఉన్న నీ జీవితంలో ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉంటే నీవు ఈ లోకంలో ఏ కొదవ లేకుండా జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రయాసపడాలని ప్రభు వాక్యం. అలాగే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసంతో కూడిన విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తెస్సలోనిక సంఘానికి తిమోతియు పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే విశ్వాసంతో కూడిన మీ పనిని, ఏంటండి విశ్వాసంతో కూడిన మీ పనిని. ఆ సంఘ సభ్యులు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారంట. ఎలా పని చేస్తున్నారు? విశ్వాసంతో కూడిన దేవుని పని చేస్తున్నారంట. విశ్వాసంతో చేస్తున్నారంట దేవుని పనిని. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను. దేంతో కూడిన? ప్రేమతో కూడిన మీ ప్రయాసను. మనం పడుతున్న ప్రయాస ఎలా ఉండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. నువ్వు మనిషిని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని పనిలో నువ్వు ప్రేమ లేకుండా పని చేస్తే అది కూడా ఏమవుతుందంటే నీ గుండెల నిండా నువ్వు చేసే పనిలో ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. విసుక్కుని కానీ సనుగుకుని కానీ వేరే మాటలు అనుకుంటూ కానీ ఇతరులను దూషిస్తూ కానీ దేవుని పనిని కొనసాగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అలాగా చేయకూడదు. విసుక్కుని దేవుని పనిని చేస్తే అది చాలా శాపం. ఎలా చేయాలంటే దేవుని పని ప్రేమతో. ఈ తెస్సలోనిక సంఘము దేవుని పని ఎలా చేసిందంటే విశ్వాసముతో ప్రేమతో చేసిందంటండి. దేవుని పని ఎలా చేసింది? విశ్వాసముతో ప్రేమతో చేసిందంట. అది దేవుని పని ఏదైనా ఎలా చేయాలంటండి? ప్రేమతో చేయాలి. విశ్వాసం గొప్ప భాగ్యముగా చేయాలి. దేవుడే నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడని అనుకోవాలి. దేవుని పని ఏదైనా. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను కదా, భక్సింగారి గారు సియోన్లో హెబ్రోన్లో ఆయన ఉన్న టైంలో నుండి కలెక్టర్లు పెద్ద పెద్ద హోదా కలిగిన ఆఫీసర్లు వస్తే వారు దేవుని వాక్యాన్ని ప్రభావితమయ్యి నేను ప్రభు పరిచర్యలో ఉండాలని ఆసక్తి కలిగి వారు ఉండాలని అనుకున్నప్పుడు వారు పరిచర్య చేయాలి అనుకుని మేము ఇది చేస్తాము అని దైవజనుని అడిగినప్పుడు దైవజనులు అనేవారంటండి, ఆయన కలెక్టర్ అయినా ఆయనకు అనవసరం కదండి, ఆయన పిఏ అయినా ఆయనకు అనవసరం. ఆయన అనేవారంట, మొదటిగా నువ్వు ఏం చేయమనేవారంటే చెప్పులు సదరమనేవారంట. ఏం సదరమనేవారు? చెప్పులు తీసుకెళ్ళి చెప్పులు స్టాండ్లో పెట్టమనేవారంట. అలా కొన్ని వారాలు చేయించేవారంట. ఆయన కలెక్టర్ అయినా ఎవరైనా. ఇప్పుడు మనం అలా చేయగలుగుతామా? చేయగలుగుతామా? ఒక చెప్పులు ఇంకో చెప్పుతో మనం సదరగలుగుతామా అండి? ఆ మనసు ఉంటుందా? మందిరం ఎదుట చెప్పులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విడుస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు మన మందిరానికి చెప్పడం జరిగింది, ఒక పద్ధతిగా ఒక లైన్గా విడవండి అమ్మా అని చెప్పడం జరిగింది. కొన్ని ఎవరైనా సదరండి అని చెప్పడం జరిగింది. అసలు ఆసక్తి ఏది? సంఘంలో ఏం జరుగుతుందో ఏంటి, ఏం పని ఉందని ఆసక్తి ఏది? క్యాలెండర్లు ఉంటాయి, మార్చరు. అది చిన్న పనేనా పెద్ద పనా? చిన్నదే. అది దేవుని పనా మనిషి పనా? ఎవరి పని ఏంటది? దేవుని పని. వచ్చి వెళ్ళిపోవడం అది కాదు. దేవుని ఇంటికి మనం వస్తున్నామంటే, దేవుని ఇంటిలో మనం ఉంటున్నామంటే దేవునికి ఏం పని చేయాలి? ఆ చేయటం వల్ల ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం? మనకే లాభం, మనకే మేలు. చేయాలని పాట్లాడుకోవాలంటండి. ఏం చేయాలి? ఆ పని కొరకు ఏం చేయాలంటే దేవుని పని కొరకు పాట్లాడుకోవాలంట. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి స్థానం మంచి స్థానంలో, మహోన్నతమైన స్థానంలో ఉన్నారు.
ఏమీ లేని స్థితిలో సంఘానికి వచ్చి సంఘాలలో దేవుని పని చేసి ఎన్నో సంఘాలు మనం చూడగలుగుతాం. వాళ్ళు ఇప్పుడు మంచి స్థితిలో హోదాలో ఉన్నారు. అది ఏంటంటే కేవలము దేవుడిస్తున్న కృప. అయితే బ్రతకడం అయితే బ్రతుకుతాం. ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహించాలంటే దేవుడు పని అంది ఏముండాలి? ఆసక్తులు కలిగి ఉండాలి. ఆయన అలా చెప్పేవారు. చెప్పులు చదివిన తర్వాత వచ్చి మళ్ళా ఏం చేయమంటే బాత్రూమ్లు కడగమనేవారంట. ఏం కడగమనేవారండి? చీపుర్లు పట్టుకుని వాటి బాత్రూమ్లు కడిగేవారంట. ఎంత ఆఫీసర్ అయినా బాత్రూమ్ కడిగి. ఈరోజు మనం ఏమీ చేయలేని స్థితి, ప్రభు పరిచర్యలో ఓపుకుండదంటారు, పెద్ద వయసు అంటారు, అయితే బలహీనలు అంటారు. ఏదైనా చిన్న పని చెప్తే దేవుడి పని మనం చెప్పడం కాదు, దేవుడే అప్పగిస్తాడు మీకు. దేవుడు అప్పగించిన దాన్ని దేవునికి ఏం చెప్తూ ఉంటామండి? కానీ ఇంటికాడ నడు విరిగిపోయేలా పని చేసేస్తాం కదండి. ఎలా పని చేస్తాం? నడాన్ని ఇరిగిపోయేలాగా పని చేస్తాం. మనం అరిగిపోయేలా పని చేస్తాం. వరలక్ష్మి గారు చూడండి ఎలా అరిగిపోయారు పాపం. ఎవరి కొరకు? కుటుంబాల కొరకు అరిగిపోతాం కదా. కరిగిపోతాం, కొవ్వొత్తులా తరిగిపోతాం. కానీ దేవుని పనికి అదే ఆ బలమే, ఆ సమయమే, ఆ ఓపికే, ఆ నిండు మనసుతో, ప్రేమ మనసుతో దేవుని పని చేస్తే నువ్వెంత సౌఖ్యంగా ఉంటావో తెలుసా? నువ్వెంత క్షేమంగా ఉంటావో తెలుసా? తర్వాత నీ తరాలు, నీ బిడ్డలకు కూడా ఎలా ఉంటారంటండి? క్షేమంగా ఉంటారట. అందుకే ఈ లోకంలో ప్రతి ప్రయాస వ్యర్థమే, ప్రభువునందు ప్రయాస ఏం కాదంటండి? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రయాస. ఈ దశలోనికి సంఘం అంటండి ప్రేమతోనూ ప్రయాసతోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు పరీక్షతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనిచున్నాము. వీళ్ళకి ఎలా ఉందంట? ఓపిక ఉందంట. ఎలా ఉంది? ఏముందంటండి? ఓపిక ఉందంట. ఏముండాలి మనకి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, దేవుని పని చేయట్లు విసుగుదల ఉండకూడదు. తెస్సలోనిక సంఘానికి ఇలా ఉంది, ఓపికతో ఇవన్నీ ఉన్నాయి. మానకంటండి దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారంట. వీరు ప్రార్థన చేసినప్పుడల్లా తెస్సలోని సంఘాన్ని వీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారంట. అయితే ఆయన పౌలు భక్తులు అంటారు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని చెప్తారు. ప్రేమతో కూడిందై ఉండాలంట. ఏం కూడిందై ఉండాలి? ప్రేమతో కూడి. ఎవరినైనా దేవుని సన్నిధికి పిలిచే పని నీకు దేవుడు అప్పగిస్తే కనుక వారిని ఎలా పిలవాలంటండి? ప్రేమతో. వాళ్ళు అవతల వ్యక్తులని విసుక్కున్నా, అవతల వ్యక్తులు నిన్ను ఏమైనా అనుకున్నా, ఈ వదలదు నన్ను పట్టుకుని రమ్మంటది అని ఏదైనా అనుకున్నా, వారు అనుకునే కొద్ది నీకు ఏం కలుగుతుందండి? నీకు క్షేమమే కలుగుతుంది. ప్రభువునందు ప్రయాస పడిన వారిని ఎవరైనా ఏమన్నా అనుకునే కొద్ది ఏం కలుగుతుందంట? వీరికి క్షేమమే కలుగుతుందంట. వీరికి నష్టమేం కలగదు, వీరికి క్షేమమే కలుగుద్ది. దేవుని వాక్యం ఇది నమ్మదగిన వాక్యము. నమ్మాలి ఖచ్చితంగా. నమ్మి నీ జీవితంలో మార్చుకుంటే కనుక, ఒక్కడుగు ప్రభువునందు పడే ప్రయాస ఒక్కడుగు వేస్తే గనక, ఆ రుచి నువ్వే చూస్తే గనక నువ్వు ఇంకా ఎన్ని అడుగులు వేస్తావో దేవుని నామానికి మహిమ కలిగిందిగా. ఒకసారి చూసి నేను రుచి చూడాలి, నేను అనుభవించాలి అనే ఆశ మన హృదయాల్లో కలగాలి. కలిగినప్పుడు దేవుడు మంచి కృప చూపిస్తాడు. అందుకే కదా ఇక్కడ అంటున్నాడు, మత్తయి సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలిసిన వాక్యమే, చాలా సుపరిచితమైన వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏమంటున్నాడండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరంట? సమస్త
అంటే ఇప్పుడు జనులందరికీ ఏముంది? ప్రయాస ఉంది, భారం ఉంది, ప్రయాస ఉంది కదా. మనం కిందటి వారం చెప్పుకున్నాం, ఆదాము వల్ల ప్రతి మానవునికి ఏమొచ్చింది? ప్రయాస అనేది వచ్చింది. ఇప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు అలా శపించి వదిలేయలేదు కదా మనల్ని, ఆయన పట్టుకున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రయాసపడి భారం మోచుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రమ్మన్నారు? ఇప్పుడు నీ ప్రయాస తేలిక చేయాలంటే ఎవరి యొద్దకు వెళ్ళాలి? ఆయన యొద్దకి వెళ్ళాలి. కానీ ఆయన వద్దకు రావడం ఎంత కష్టమో తెలుసా, ఎంత భారమో. ఆదివారం వచ్చిందంటే భయం, చాలా మందికి భయం, కొంతమందికి సంతోషం, కొంతమందికి భయం. అమ్మో ఆదివారం వచ్చేసింది, 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపాలి, అదొక దిగులు. మరి వెళ్ళకపోతే ఆ వారం మనకు ఏమన్నా అవుతుందేమో అని భయం. ఆనందంతో సంతోషంతో ప్రభువుని ఆరాధించడం కాదు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగజేస్తానంటున్నాడు? విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఏం కలుగుతుందంట? విశ్రాంతి అంటండి, విశ్రాంతి కలుగుతుందంట. ప్రయాసలన్నిటిలో నుండి మనకి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుందంట. ఆయన ప్రభువు సన్నిధికి వస్తే, ఆయన పాదాల దగ్గర మనం పట్టుకుంటే మనకి ఏమి ఇస్తాడంటండి? విశ్రాంతి ఇస్తాడంట, విశ్రాంతి కలుగజేస్తాడంట. విశ్రాంతి కలుగజేసి అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? సాత్వికుడు. ఆయన ఎవరు? దీన మనస్సు కలిగిన వాడు ఆయన. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి. ఏమంటున్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద అంటే పరిచర్య భారాన్ని మనం ఏం చేయాలి? మోయాలి. నా కాడి మీరు ఎత్తుకుని నా యొద్దకు వచ్చి మీరు ఏం చేయమంటున్నాడు? నేర్చుకోమంటున్నాడు. అసలు కాడి ఎత్తుకునే మనసేది? అసలు నేర్చుకునే మనసేది? ఇంటికాడ మన గొంతుకులు ఎంతంత ఉంటాయో, ఇక్కడికి వస్తే నోరు తెరవండి అంటే నోరు తెరవరు, దేవుని స్తుతించండి అంటే స్తుతించరు. స్తుతించాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే స్తుతించాలి, నువ్వు దీవించబడాలంటే స్తుతించాలి. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన గణపరచాలి. నీ మేలు కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు సుమా. నిన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు తప్ప మరొకటి కాదు. నీ మేలు కొరకే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమెత్తుకోవాలంటే అండి మనం ఇప్పుడు నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. దేవా, నీ భారాన్ని నేను ఎత్తుకుంటానయ్యా, నీ పనిని నేను చేస్తానయ్యా, నీ పరిచర్య భారం ఏదైనా నేను చేస్తాను, నాకు నేర్పించయ్యా అని ఆయన పాదాలు ఏం చేయాలి? పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుని మనం అడగాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేర్పుతానని చెప్తూ నా కాడి ఎత్తుకు నా యొద్ద నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుని. ఏం దొరుకుతుందంటండి? ఇంతవరకు మన ప్రాణం ఎలా ఉంటుంది? మన ప్రాణం చాలా ప్రయాసంతో, కష్టంతో, నష్టంతో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని పనిచేసి దేవుని కాడిని మనం ఏది ఎత్తుకుంటామో మన ప్రాణానికి ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట, మన ప్రాణానికి విశ్రాంతి కలుగుతుందంట. ఆ విశ్రాంతి మన ప్రాణానికి అమ్మయ్య అనుకునే స్థితిలో నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆరాధించిన తర్వాత ఏం చేయాలి? ఎన్ని చెప్తున్నారు కానీ ఆయన పని చేస్తానని చెప్పట్లేదు ఎవరు. ఆయన పరిచర్య భారాన్ని ఏం చేయాలి? మనం ఏది పెట్టుకోవాలి. ఆ భారం అంటండి, అది భారమే. ఆ భారం అంట ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు దేవుని వాక్యము, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మన భారాలు ఎలా ఉంటాయి? మనకున్న బాధ్యతలు ఎలా ఉంటాయి? చాలా కష్టంగా, నష్టంగా ఉంటాయి, భారంగా ఉంటాయి. కానీ దేవుడు భారం అంటే ఇక్కడ అదే అంటున్నాడు, నా కాడి సులువుగాను. ఏమంటున్నాడండి? నా కాడి సులువుగాను. కాడి తెలుసా మీకు? కాడి తెలుసండి? ఏం చెప్పండి?
కదా, కాడి ఉంటుంది కదా, అటు ఇటు బరువు పెడతారు, కాడి మోస్తారు కదా, కావులి కావుడి, అవును, బరువు మోస్తారు కదా. అయితే అలాగనే ఆ కాడేంటండి భారంగా ఉంటుందంట మంది. కానీ ఈయన అంటున్నాడు, నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది. ఆయన భారం ఎలా ఉంటుందంటండి? తేలికగా ఉంటుంది. మన భారాలు అయితే కష్టంగా ఉంటుంది, ఆయన భారం తేలికగా ఉంటుంది. అయితే అది భారమే, కానీ తేలిక చేస్తాడు ప్రభు. అందుకే ఆయన పనిలోను ఆయనలోను మనం ఉండాలంట. నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడు. ఆయన ఎవరంట? మనం ఎంత విసిగించినా ఆయన ఎలా ఉంటున్నారు? సాత్వికంగానే ఉంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఆయన దేన మనస్సు కలిగే ఉంటున్నాడు. ఆయన నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడు, నా కాడి ఎత్తుకుని నా ఎత్తుకు నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. ఆయన భారం మనకు తేలికగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాగనే ఇంకొక మాట చూడండి, ప్రయాసతో. ఇక్కడ ఒక తల్లి ఒక బిడ్డను ప్రయాసతో కంద కదా, మనం బిడ్డల కన్నా ఎంతో ప్రయాసతోనే కంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మొదటగా శపించింది ప్రయాసతో, ఈ విషయంలోనే శపించారు కదా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం అంటుంది, ఒక తల్లి అంటుంది, 4:9 చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ రాజుల తర్వాత ఉంటుంది. తన సహోదరుల కంటే ఎబ్బేసు తన సహోదరులు అందరికంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని తల్లి అతని కంటినని తన తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టిన. చాలండి, ఇక్కడ అంటున్నాడు, ఆమె అంటుంది, నేనెంతో ప్రయాసతో నేను కన్నాను కాబట్టి ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందంటే ఎబ్బేసు అని పేరు పెట్టిందంట. బిడ్డల కంటలో ప్రయాస కదండి, అన్ని విషయాల్లో ప్రయాస. అయితే దేవుని యందు ప్రయాస వ్యర్థం కాదని దాన్ని సెలవిస్తుంది. నేను ఎంతో వేదనతో నేను బిడ్డను కంటిని కనుక అతనికి ఏమని పేరు పెట్టాను? ఎబ్బేసు అనే పేరు పెట్టినని చెప్తుంది. ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై. ఏం పొందినవాడు? ఘనత పొందినవాడు. అయితే మన ప్రయాసలో దేవుడు ఉంటే గనక మనం ఏం పొందుకుంటామండి? ఘనత పొందుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఘనత పొందుకుంటాం. ఈ ఘనత మనకు కావాలి. ఈ ఘనత శాశ్వత కాలము మనం అనుభవించాలి అంటే మనం ఇదేని యందు ప్రయాసపడాలి? ప్రభువునందు ప్రయాసపడాలి. ప్రభు పనిలో ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఎప్పటికీ స్థిరులుగా ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఒకలాగా ఉండటానికి వీలు లేనే లేదు. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఏమై ఉండాలండి? ఆసక్తులై ఉండాలి. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసతో ప్రేమతో కూడినదై ఉండాలి. మన ప్రయాస ఎలా ఉండాలి? ప్రయాసతో ప్రేమతో కూడినదై ఉండాలి. అందుకే ఈ ప్రయాసలన్నీ పోవాలంటే ఎప్పుడు పోతాయండి? ఈ భూమి మీద ఉన్న ప్రయాసలన్నీ ఎప్పుడు పోతాయి? ఎప్పుడు ప్రయాస వచ్చింది? పుట్టినప్పుడు వచ్చింది ప్రయాస. ఎప్పుడు పోతుంది కదా? ప్రకటన గ్రంథంలో చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథము అంతకంటే ముందుగా ఒక వచనం చూద్దాం. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక, అంతకంటే ముందుగా ఒక వచనం చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నాము. చాలండి, ఇక్కడ అందరికీ అంటున్నాడు, మనుషులందరికీ రక్షకుడు. ఎవరంటండి? మనుషులందరికీ రక్షకుడు. నిన్ను రక్షించేవాడు ఆయన, నిన్ను సంరక్షించేవాడు ఆయన. నీకు ఒక రక్షకుడు కావాలి, తెలుసా? ఏదో బ్రతికేస్తున్నావు అని అనుకోవద్దు. నీకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి.
ఆయన ఎవరికి రక్షకుడంట? అందరికీ. మనుషులందరికీ రక్షకుడు అంటండి. అందరికీ రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడు. మరి విశేషముగా, ఇక్కడ దేవుని వాక్యం ఎంత బాగా సెలవిస్తుందో, మరి విశేషముగా విశ్వాసులందరికీ ఏంటంట? రక్షకుడు అంట. మరి విశేషముగా మనుషులందరికీ రక్షకుడు అయినా మరి విశేషంగా మనకి ఏంటంటే రక్షకుడు. మన విశ్వాసమా పిచాచమా? చెప్పాలి. విశ్వాసులమేనా? విశ్వాసులమేనా? మనందరికీ ఎవరైనా రక్షకుడు. రక్షకుడు. మనం ఎలా ఉండాలంట? విశ్వాసులుగా ఉండాలంట. దేవునికి పిచాచులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉండాలి. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసుకులకి ఏమిటంటే ఆయన రక్షకుడు. జీవము గల దేవుడి యందు మన నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తమే ప్రయాసతో పాటుపడుచున్నాము. దేవుని యందు, జీవము గల దేవుని యందు ఏముంచామండి? నిరీక్షణ ఉంచాము. ఏముంచాము? నిరీక్షణ ఉంచాము. ఏముంచాలి? నిరీక్షణ. నేను పడిన ప్రయాస నా పరలోక రాజ్యంలో గొప్ప ఉన్నతమైన స్థానం ఉంటుందని ఒక నిరీక్షణ కలిగి ఏం చేయాలండి? ఆయన భారాన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలి. ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి. అదొక నిరీక్షణ. పరలోకంలో నేను ఉన్నతమైన స్థితిలో ఉంటానని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనం ఏం చేయాలంటండి? పని చేయాలి. దేవుని యందు మనం కష్టపడాలి, ప్రయాసపడాలని దేవుని వాక్యం, పాటలు పడాలని దేవుని వాక్యం. ఈ రీతిగా ప్రసంగిలో కూడా ఒక మాట అంటాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదంటండి. ఏమిటంటే ప్రభువునందు ప్రయాస. వింటున్నారా? ఇదేది ఎందు ప్రయాస వ్యర్థం కాదు? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. నీ తల్లిదండ్రులు ఎందు పడుతున్న ప్రయాస వ్యర్థము, నీ భర్త ఎందు పడుతున్న ప్రయాస వ్యర్థం, నీ భార్య ఎందు పడుతున్న, బిడ్డల ఎందు పడుతున్న ప్రయాసలు, నీ కుటుంబం ఎందు పడుతున్న ప్రయాస వ్యర్థము. కానీ ఎవరి ఎందు ప్రయాస వ్యర్థము కాదంట? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని సొలొమోను మహారాజు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఎవరి విషయంలో పడటానికి మనం ఇష్టపడుతున్నాం? అందరి విషయంలో ప్రయాసపడటానికి మనం చాలా ఇష్టపడి ప్రయాసపడుతూ ఉంటాం. ఎంత భారమైనా అది దాన్ని పని చేస్తూ ఉంటాం. కానీ ప్రభు పని, ఒక్క పని కూడా మనం చేయడానికి ఇష్టపడము. ఒక అడుగు కూడా ఎదరికి వేయము. త్యాగపూరితంగా నీ జీవితాన్ని సమర్పించుకోము. కానీ ప్రభువునందు ప్రయాస ఏం కాదంటండి? వ్యర్థం కాదు. ఈ కాడి తేలికగా ఉంటుందంట, చాలా సులువుగా ఉంటుందంటండి. మొదట ఎత్తుకున్నప్పుడు భారంగానే ఉంటుంది, కానీ ఎత్తుకుని దాన్ని మోస్తున్న కొద్దీ నీ భారాన్ని ఏం చేస్తాడంటండి? చాలా సులువుగా చేస్తాడంట, తేలికగా చేస్తాడు. మొదట్లో భారం అనిపిస్తుంది, మొదటిలో ఆసక్తి అనిపిస్తుంది. నీ విశ్వాసం సన్నగిల్లే కొద్దీ అది చాలా భారంగా, కష్టంగా, నష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ విశ్వాసం స్థిరత్వం కలిగి ఉంటుందో, కదలనుగా, స్థిరులుగా ఎప్పుడైతే ఉంటావో, ఆ భారాన్ని ఏం చేస్తాడంటండి? తేలిక చేస్తాడంట, సులువుగా చేస్తాడంట. చివరిగా ఒక మాట మనం చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యమే సెలవిస్తుంది నీ ప్రయాస ఎలా ముగించబడుతుందో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునది. ఈ వాక్యం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారండి? ఎక్కడ ఉపయోగిస్తారు ఈ వాక్యం? చనిపోయినప్పుడు ఉపయోగిస్తారు. జ్ఞాపకార్థ కూడికి ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, కిందటి ఆదివారం మనం ప్రయాస ఎక్కడ మొదలైందని జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా? ఎక్కడ మొదలైంది ప్రయాస? ఏదేను వనములో ఆదాము అవ్వ దగ్గర మొదలైందండి ప్రయాస. ఇప్పుడు ఎక్కడ ముగించబడుతుంది? ప్రకటన గ్రంథంలో ముగించబడుతుంది. ఎక్కడ?
ఆ రీతిగా ప్రకటన గ్రంథంలో ముగించబడింది. ఇప్పుడు మనకి ఎక్కడ పుట్టినప్పుడు ముగించబడి మనం మరణించిన తర్వాత, ముగించబడతాం. పుట్టినప్పుడు ప్రారంభమై మరణించిన తర్వాత ముగించబడుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా వినండి చివరి మాట. ఇక్కడ అంటున్నాడు కదా, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులని రాయబడి ఉన్నది. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఒక భక్తునికి ప్రవక్తికి ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ఎవరంట? ప్రభువునందు మృతి పొందిన వారు ఎవరంటండి? ధన్యులంట. ఎవరిందు? ప్రభువునందు. ఎవరైతే మారు మనస్సు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్య ప్రకారంగా నడిచి అవినీతిపరుడైన నీతిపరుడుగా నడుస్తూ నీతిమంతుడిగా నడుస్తూ ఆయన కాడిని మోస్తూ ఆయన భారాన్ని మోస్తూ ఎవరైతే మృతి పొందుతారో వారు ఎవరంటండి? ధన్యులంట. వారు ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులని చెప్పి రాయబడి పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ నిజమే ఏంటండి? నిజమే అంటున్నాడు ఆ భక్తుడు. నిజమే అని చెప్పి అంటున్నాడు. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందెదరు. ఏం మాని ఏంటండి? ప్రయాసలు మాని ఏం పొందుకుంటున్నారంట? దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు రండి, ఏం చేస్తానంటున్నాడు? మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు కదా. ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. ప్రభువునందు మృతి పొందిన వారు ఏమవుతారంట? ధన్యులవుతారంట. ఎందుకని ధన్యులవుతారు? ఇక్కడ అంటున్నాడు అదే ప్రభువునందు మృతి పొందిన వాళ్ళు వారిని రాయబడింది. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. ఏం పొందుదురు? విశ్రాంతి పొందుదురు. బ్రతుకుండగా కూడా ప్రభు భారాన్ని మోస్తే, ప్రభు కాడును మోస్తే మనకి ఏమిస్తానన్నాడు ఆయన? విశ్రాంతి ఇస్తున్నాడు. అలాగే ప్రభు అలాగ మోస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ప్రభువునందు మృతి పొందిన తర్వాత కూడా మరింత విశ్రాంతి కలుగజేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి ఇక్కడ అంటున్నాడు, పొందుతారని చెప్పి. వారి క్రియలు వారి వెంటే పోవునని ఆత్మ చెబుతుంది. ఏం పోతాయంటండి? మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమొస్తాయంట? మనం చనిపోయిన తర్వాత మనకు నచ్చించేది మన వెంట రాదు కదా. మనం చనిపోయిన తర్వాత మన బాగా కట్టుకున్న ఇల్లు మన వెంట రాదు. మన ఇష్టంగా చేయించుకున్న బంగారం కూడా మన వెంట రాదండి. ఏమొస్తాయంట? క్రియలు వస్తాయంట. చనిపోయిన తర్వాత పట్టుకెళ్ళేది క్రియలే. చాలా మంది ధనికులు చనిపోయిన తర్వాత అంటారు కదా, ఏమంటారు? ఒక ఆయన అన్నారు, నా చేతులు బయట పెట్టి తీసుకెళ్ళండి అని అన్నాడు. అలెగ్జాండర్ చక్రవర్తి కదా. ఏమన్నాడు ఆయన? నా చేతులు బయట. అతను మొత్తం ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్న గొప్ప మహారాజు. అంత రాజుకి ఏమీ కొదువు ఉండదు. అతను ఏమీ పట్టుకెళ్ళలేదంట. నేను చనిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళని అతను తెలిసిపోయింది. 2 చేతులు బయట పెట్టి ఖాళీగా వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరివైనా అంతే, ఏది సమకూర్చుకున్నా మనం ఉన్నంత వరకే నాది నీది అనుకుని అలాగ ఇదవుతాం. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం, అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళవలసిందే. అయితే మన వెంట వచ్చేవి ఏంటంట? మన క్రియలంట. ఈ లోకంలో మంచి క్రియలు ఏమున్నాయండి? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు క్రియలు. అందుకే ఇప్పుడు ప్రభువునందు ప్రయాస ఏం కాదంటండి, వ్యర్థము కాదంట. ఇప్పుడు ప్రభు భారాన్ని, ప్రభు కాడిని మనం మోస్తే గనక, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో మనం ఉంటే గనక, ఆయన పని మనం చేస్తే గనక మన క్రియలు మన వెంట వస్తాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మొదలైన ప్రయాస ఇప్పుడు ముగింపు పడుతుంది. అలాగే మధ్యలో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే గనక నీ ప్రయాస అంతా ఆయన వేసుకొని ఆయన ఏం చేస్తాడంట? నీకు తేలికనిస్తాడంట, నీకు ఎంతో సిలువనిస్తాడంట, నేను ఎంతగానో ఓర్చుకుంటాడంట. అందుకే అంటున్నాడు ఆయన, నేను సాత్వికుడును దేన మనస్సు కలిగిన వాడు. ఆయన ఎవరంటండి? సాత్వికుడు, దేన మనస్సు కలిగిన వాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువునందు ప్రయాసపడటానికి ఇష్టపడాలి. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామండి? మన మనసును దృఢపరచుకుందాం. వాక్యాలు వింటున్నాం, మర్చిపోతున్నాం, వదిలేస్తున్నాం. అలా ఉండటానికి వీలు లేదు. పరిచర్య ఎదరికి వెళ్ళాలి, పరిచర్య కొనసాగింపబడాలంటే నీ వంతుగా నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి.
ఏం పడాలి? ప్రయాసపడాలి. ఏం పడాలండి? ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రభువా నేను ఏం చేయను నీ పరిచర్యలో, నా పాత్ర ఏంటయ్యా అని మనం అడిగి ఏం చేయాలి? చేయాలి. అసలు ఏమీ చేయని వారుగా, ఏమీ తట్టని వారుగా, ఏమీ పట్టని వారుగా మనము ఉంటే గనక మన క్రియలు ఏమి రావండి? మన వెంట రావు. మన క్రియలు మన వెంట రావాలి అంటే మనం ఆ నిత్యత్వంలో ఇంకా క్షేమంగా మనం ప్రభువు దగ్గరగా ఉండాలంటే మనం ఇక్కడ ప్రభువునందు ప్రయాస పడటం అనేది చాలా కావలసిన విషయం అని గమనించుకుని మనం ఏం చేయాలండి? ప్రభువునందు ప్రయాస పడాలి. మనకు ఓపుకుందా లేదా, లేదా మనం బలహీనమా, అది చిన్నవారమా పెద్దవారమా అని కాదు. ఎవరమైనా ఏం చేయాలండి? ప్రభు పనిని మనమే చేయాలి. ప్రభు పరిచర్యలో మనము ముందుకు ఉండాలి. ప్రభు పరిచర్యలో మనము చక్కగా మనసిచ్చి మనం చేసేవారముగా ఉండాలి. అంతగా అలా చేస్తే గనక ప్రభు మనల్ని ఏం చేస్తాడంటండి? మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది. ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. ఈ వాక్యం మన హృదయాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన మోకరించినట్లయితే, ప్రభువా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మా క్షేమాభివృద్ధి కొరకే మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ప్రతి ఒక్కరము అనుకుందామా, నా క్షేమం కొరకే నువ్వు మాట్లాడుతూ వచ్చావు అయ్యా. నేను ఇంకనూ బాగుపడాలని, ఇంకా సౌఖ్యంగా ఉండాలని, ఇంకా క్షేమంగా ఉండాలని మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. నన్ను ఇలా వదిలేయకుండా నన్ను ప్రేమిస్తూ మాట్లాడుతూ వచ్చారు అయ్యా. ఇగో మరి భారం అనిపించిన ఈ మాటల్లో ఎంతో నాకు మేలుందయ్యా. ఈ మాటల్లో నాకు ఎంతో ఆశీర్వాదం ఉందయ్యా ప్రభువా. దీని ప్రకారం, ఈ వాక్య ప్రకారంగా నడిచే కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామా విన్న వాక్యాన్ని బట్టి? అవునయ్యా, ఆనాడు ఏదేని వనంలో మొదలైన ప్రయాసను ప్రభువా నాయనా అయ్యా ఇదిగో మరి ప్రకటన గ్రంథంలో నువ్వు చూపిస్తున్నావు. ప్రభువునందు మృతి పొందిన వారు ప్రయాస వ్యర్థము కాదని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. అలాంటి జీవితం మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థనలోనికి వెళ్దాం. తెస్సలోనిక సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్లుగా, కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడినట్లుగా, అలాగే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు సెలవిచ్చినట్లుగా వ్యర్థము ఈ భూమి మీద ప్రతిదీ వ్యర్థమే, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చినట్లుగా ప్రభువా మీ యందు ప్రయాస వ్యర్థము కాదని నీ వాక్యంతో మాతో మాట్లాడేవయ్యా. నీ ప్రయాసను మాకు నేర్పించయ్యా. అయ్యా నీ ప్రయాస, నీ భారాన్ని, నీ కాడిని మేము ఎత్తుకునేటట్టుగా మమ్మల్ని స్థిరపరచి చేయి ప్రభా. అయ్యా నీ యందు ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చావు తండ్రి. వారి క్రియలు వారి వెంట వచ్చినట్టున్నావు ప్రభా. మంచి క్రియలు లోకంలో ఏమీ లేవు కానీ ప్రభు మా పనిని మంచి క్రియలు కదా ప్రభా. నీ క్రియలు చేసే వారంగా మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. ఈ వాక్యాన్ని నెరవేర్చు ప్రభా. ఈ వాక్యము సంఘం స్వతంత్రించుకోవడానికి కృప దయచే ప్రభా అని ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలోకి వెళ్దాం. లేచి నిలబడి దేవుని ప్రార్థన సమర్పించుకుందామండి. చూద్దామండి. పాట పాడిన తండ్రి గారికి వందనాలు తెలియజేద్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి మీరు ఒక విషయం అండి, మున్నీకి ఆపరేషన్ జరిగింది. మున్నీకి వరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మున్నీకి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమల తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా మీ సజీవమైన రెక్కల చోట్న మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయంలో మమ్మల్ని నడిపించి ఆయన కృప చూపించినందుకే నీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా స్తుతింపబడుతున్నాం. స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీకు కనపరచబడినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి. ప్రయాస గురించి మాట్లాడారు ప్రభా.
మానవుడు ప్రయాస ఎక్కడ ప్రారంభమైందో ఎక్కడ ముగించబడుతుందో సెలవిస్తూ వచ్చావు. మధ్యలో ఈ ప్రయాసలోనైనా ప్రభా ఎలా ప్రయాసపడాలో, దేని యందు మేము ప్రయాసపడాలో కూడా మాకు తెలియజేస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మేము నాయన నీ యందు ప్రయాసపడే వారుగా ఉండటానికి సహాయం చేయండి. ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. మేము మీ యొద్దకు వచ్చాము ప్రవ్వా. అయ్యా ఇదిగో మరి నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అని సెలవిచ్చావు. నీ దగ్గర నేర్చుకుని మీ కాడుని ఎత్తుకుని అయ్యా ఇదిగో మరి నైనా మీ కాడు సులువుగా తేలికగా ఉందని సెలవిస్తున్నావు ప్రవ్వా. ఆ సులువైన కాడు ఎత్తుకుని మేము నైనా తేలికగా ఈ లోకంలో జీవించే కృప మాకు దయచేయండి ప్రభు. కార్యాభివృద్ధి ఎప్పటికీ నీ స్థిరులను ఆసక్తులు గలవారై ఉండడని నీ వాక్యం సెలవిస్తుంది. మీ కార్యాభివృద్ధులు యందు ప్రభు మేము స్థిరులుగాను ఆసక్తులుగా ఉండటానికి నీ కృప మా అందరికీ దయచేయండి. మా మనసులో మారకుండా నీ నైనా నైనా ప్రభు నీ పరిచర్య విషయంలో అయ్యా ఆసక్తి గల వారముగా జీవించడానికి కృప మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు పడుతున్న ప్రయాస తండ్రి ప్రేమతో కూడిందై ఉండాలని అయ్యా తెస్సలోనికి రాసిన పత్రికలో సెలవిచ్చినట్లుగా, సంఘానికి సెలవిచ్చినట్లుగా నేడు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా ప్రయాస ప్రేమతో కూడినదై ఉండాలి ప్రవ్వా. సనుగుడు సంశయాలతో కూడినదై ఉండకుండా నీ సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా నాయన, ఈ లోకంలో ప్రతిదీ వేదనతో ప్రయాసతో మేము సంపాదించుకోవాలి. కానీ నాయన నీ యందు పడిన ప్రయాస వ్యర్థము కాదని సెలవిస్తున్నావు తండ్రి. సొలొమోను మహారాజు అంటున్నాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చారు ప్రభువా. మీ యందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని అయా సూటిగా మాతో మాట్లాడావు ప్రభువా. మా మనోనేత్రాలు తెరిచి నీ యందు ప్రయాసపడే కృప మాకు దయచేయండి స్వామి. వారి క్రియలే వారి వెంట వచ్చునని సెలవిస్తున్నావు ప్రభా. ఈ లోకంలో ఏది మంచి క్రియలు లేవు కదా ప్రభా. అయ్యా ఇదిగో నీ పనిలో మేము అయ్యా ప్రభా ఆసక్తి కలిగిన వారముగా ఉండి నయా మంచి క్రియలు సంపాదించుకుని ప్రభా మా వెంట ఆ క్రియలు వచ్చే కృపను మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ కొందనాలు. ఎంతవరకు అయితే నైనా నీ ప్రజల హృదయాలలో ఇది అయ్యా ఇదిగో ప్రభావితం చేస్తుందో ప్రభా, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా అయా వాక్యమైన విత్తనాలు మంచి నేల మీద నాటబడిన విత్తనాలుగా మీరు చేయమని నేను వెదజల్లమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప దయచేయండి ప్రభా. అలాగే వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మంచి దీవెనలతో మీరు ఇచ్చి పంపించండి ప్రభా. మంచి కృప మహదేశ్వరీము వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాని బిడ్డలకు మరొక తరుణం దయచేయండి అయ్యా. అనేకమైన బిడ్డలు ఊరు వెళ్ళి ఉన్నారు ప్రభా, వారు తిరిగి ప్రయాణంలో నడిపించండి ప్రభా సన్నిధికి తండ్రి. అలాగే బలహీనులై కొంతమంది ఉన్నారు, వారిని సంఘానికి నడిపించండి ప్రభా. ఈ సమయంలో మున్ని కొరకే ప్రార్థిస్తున్నాను. మున్ని ఆపరేషన్ అంతటి విషయంలో సహాయపడినందుకే నీకు స్తోత్రాలు. బిడ్డకు బలం ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యమునివ్వండి, తిరిగి నీ సన్నిధికి నడిపించండి అయ్యా. ఎప్పుడు మానకుండా నీ బిడ్డ వచ్చింది ప్రభా, నీ బిడ్డను బలపరుచుకుని నైనా ప్రభా మంచి ఆరోగ్యం నీ బిడ్డకి ఇమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను యశోదమ్మ గారు జ్ఞాపకం చేసుకోండి. ఆమె కంటి ఆపరేషన్లో మీరు తోడుగా ఉన్నారు. ఆ బిడ్డను కూడా ముట్టుకుని స్వస్థపరిచి నీ సంఘానికి మీరు నడిపించుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనులై ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమాభివృద్ధిని దయచేయండి ప్రభా. బలపరచండి తండ్రి. సావిత్రి గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య బలం శక్తితో మీరు నింపమని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే తల్లి లక్ష్మి గారు, రాయల లక్ష్మి గారు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్య బలం శక్తినిచ్చి నీ సన్నిధికి నడిపించుకోండి ప్రభా. తల్లి లీలావతి గారు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, మా మధ్యకు నడిపించండి ప్రభా. కుమారి గారిని కూడా ప్రభా. అలాగే జయమ్మ గారిని, నేను శ్యామ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ప్రయాణంలో వారికి తోడుగా ఉండి నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. జయలక్ష్మి గారికి మంచి ఆరోగ్యమును బలను శక్తిని దయచేయండి ప్రభా. గొప్ప కృపలో నడిపించండి తండ్రి. బలహీనులందరినీ ముట్టుకుని స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం ఉంచండి. వచ్చిన నీ బిడ్డలకు మరింత దీవులతో మీరు ఇచ్చి పంపించండి నైనా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, బదులుపరిచి కృప దయచేయమని
మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి వారి వారమంతా కష్టపడిన కష్టార్జితాన్ని ప్రభా నీకు తీసుకొచ్చి అర్పించారు ప్రభా. అయ్యా వారి అర్పణలన్నీ మీరు అంగీకరించమని, వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని, నీ కృప వారికి దయచేయమని, అయ్యా ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు సహాయపడుతూ మీరు మాతో ఉంటూ నడిపించిన విధానం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెనియు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకును సార్వత్రిక సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే శుక్రవారం ఉపవాస కూడికండి 7ంటికి నైటే జరుగుతుంది. ఈ నెలంతా నైట్ జరుగుతుంది. తిరిగి ఆదివారం ఆరాధన 11 గంటలకే తప్పనిసరిగానండి. దేవునికి మహిమ కలుగును గాక.